హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపుల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తుంది, అలాగే రామ్ చరణ్ గారితో పాటు అంజలి గారికి కూడా నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అంటూ ప్రతి ఒక్కరు, ముఖ్యంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారి కోసం అటు శంకర్ గారు కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కానివ్వండి, ముఖ్యంగా సుకుమార్ గారు కానివ్వండి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి తమన్ గారు కానివ్వండి, ఎవరు చూసినా ఒకటే మాట, ఆ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి ఒకే ఒక్క మాట, ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని బల్ల గుద్ది చెప్తున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఆ సినిమాలో పాటల్లో విజువల్స్ ఎక్సలెంట్ గా, ఆ విజువల్స్ గురించి చెప్పాలంటే మన చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు అనేటువంటి విధంగా అంత బాగా తీర్చిదిద్దారట. ఏ సాంగ్ ఆ సాంగ్ హైలైట్ అనిపించేలా చాలా జాగ్రత్తగా శంకర్ గారు చాలా దగ్గరుండి ప్రతిదీ నీట్ గా డిజైన్ చేయించుకున్నారంట ఆయనకి కావాల్సిన వెర్షన్ లో. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేటువంటి సాంగ్ సినిమాకే ప్రధాన బలం అనమాట. సో పాటని మూవీలోనే రిలీజ్ చేస్తారు అన్నట్టుగా కూడా అంటున్నారు. తర్వాత ఫైట్స్ విషయానికి వస్తే ఒక క్లైమాక్స్ ఫైట్ గురించి దాదాపు 400 మంది ఫైటర్స్ ని, రియల్ ఫైటర్స్ ని తీసుకొచ్చారు ఈ సినిమా కోసం. అంటే శంకర్ గారు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఒకసారి ఊహించుకోండి, మీకే అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ గారికి ఈసారి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పడం మనం వింటున్నాం, చూస్తున్నాం. అలాగే రీసెంట్ గా రచ్చారవి గారు కూడా ఒక మాట చెప్పారు. అదేంటంటే, నువ్వు గేమ్ చేంజర్ సినిమా చూడే చరణ్ వెంట విశ్వరూపం చూస్తావు, క్యారెక్టర్ లో ఉండే టైమింగ్ చూడాలి, మీరు విజిల్ అయ్యాలి అని కూడా చెప్తున్నారు. వీళ్ళు చెప్పినవన్నీ చూస్తుంటే శంకర్ గారు ఏదో గట్టిగా ప్లాన్ చేశారని మాత్రం మనకు గట్టిగా అర్థమవుతుంది. ఈ ఎక్సైట్మెంట్ అంతా జాన్ 10th వరకు వెయిట్ చేయండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. బొమ్మ బ్లాక్ బాస్టర్. ఎక్కువ మంది చెప్తున్న మాట ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు. అదే విధంగా గేమ్ చేంజర్ సినిమాకి సెన్సార్ కూడా జరిగింది. సెన్సార్ నుంచి గేమ్ చేంజర్ మూవీకి UBA సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. పోతే ఈ సినిమా ట్రైలర్ గురించి ఈ రోజు ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. ఒక ఫోటో రిలీజ్ చేసి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. అయితే ఈ ట్రైలర్ వచ్చి చాలా బాగా వచ్చిందట. ఆ ఎడిటింగ్ ఆంటోనీ రూబెన్ గారు చాలా నీట్ గా కట్ చేశారట. ట్రైలర్ కూడా చాలా బాగుందని చెప్పేసి సమాచారం అయితే వచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద మనం చూడాలి అని చెప్పేసి చాలా మంది, ఎప్పుడు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేస్తారో అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని Jan 4th కన్ఫర్మ్ చేశారు. దానికి సంబంధించిన ఆల్రెడీ పనులు కూడా జరుగుతున్నాయి. రీసెంట్ గానే 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని దిల్ రాజు గారు కలవడం కూడా జరిగింది. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. సో మెగా ఫ్యాన్స్ ఫస్ట్ రాబోతున్న ట్రైలర్ ను ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత Jan 10th సినిమా చూద్దాం. అయితే ఈ మధ్యలో కూడా మనకి ఇంకొక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా 4ను రిలీజ్ చేస్తారన్నట్టుగా తెలిసింది. అయితే 4ను రిలీజ్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ 5కు షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ సాంగ్ ని గానీ 5కు షిఫ్ట్ చేస్తే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ 4 జరగచ్చు. ఇంకా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటే ఇంకా ఏం రాలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి. కానీ ఇప్పుడున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం 4 జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ సాంగ్ ను కూడా 4ను రిలీజ్ చేస్తామని రీసెంట్ గా ఎక్సెస్ స్పేస్ లో తమన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి చూడాలి, ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే వీడియో చేసి మీకు పెడతాను. రాగానే ఖచ్చితంగా వీడియో చేసి చెప్తాను.